इकबाल भाई किधर है? कहाँ पे? नहीं नहीं भैया आप किधर है? हाँ नहीं शाम में नहीं, प्रेस मीट हो रहा वो। अब तुम आए तक हो जाता है वेस्ट ना हाँ शुक्रिया, अच्छी बात है। जनरल सेक्रेटरी ఉస్మాన్ అలీ లోపల తీసుకుపోయి ఒక ఎమ్మెల్సో రాజ్యసభనో లేకుంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీపీఓ లేకుంటే జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఈ రకమైన చిన్న చిన్న పదవులు నామినేటెడ్ పదవులు అంటే దయాదాక్షిణ్యాలమైన భక్తి విధంగా మమ్మల్ని ఆ స్థితికి తీసుకొచ్చారు. మేము మీ దౌర్జన్యాన్ని సాగించాం. ఎందుకంటే మాకు ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో అక్కడ దేశంలో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మాకు రావాల్సినటువంటి మా జనాభా దాదాపు 13-14% ఉంటే కనీసం దేనిలో కూడా అంటే కూడు గూడు గుడ్డ అనే ప్రాథమిక హక్కులను కూడా విస్మరించి మమ్మలను అడుక్కునే బిచ్చగాళ్ళుగా పోయి మేము గేట్ల మండలం ఉన్నా కూడా పోలీసులతో నెట్టి వేయించే స్థితికి మేము దిగజారపడ్డాం. కాబట్టి మేమేం కోరుతున్నామంటే మరి మేము 13-14% జనాభా ఉండి మరి నాడు ఈ రకమైనటువంటి అణచివేత గురవుతున్నప్పుడు మరి మాకు దిక్కేవాడు మేము ఏం చేయాలి, ఎన్ని రోజులు అంచబడాలి, మాకు రాజ్యాధికారం ఎప్పుడు రావాలి, ఏం మేము పన్నులు కట్టలేమా, లేకుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మా ముస్లిం మత పెద్దలు ప్రాణాలు అర్పించలేదా, లేకుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మేము ముస్లింలకు కాదా, లేకుంటే జనాభా లెక్కల్లో లేమా, మాకు హక్కులు కల్పించరు. మొట్టమొదటి మాకు చట్టసభల్లో ఏ రకమైన హక్కులు లేవు. మాకు దేశ పార్లమెంటులో 543 స్థానాలు ఉంటే మా జనాభా దేశంలో 14% ఉంటే మాకు రావాల్సిన 74 మంది ఎంపీలకు గాను మాకు కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే. అయితే 50 మంది ఎంపీలు లేని మా సమాజం ఏం చేయాలి? ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే మాకు 33 ఎమ్మెల్యేలు రావాల్సింది ఈరోజు 11 మంది.